నమస్తే. నేను మీ మేరు రాజేష్. ఇక మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఖమ్మంకి సంబంధించిన అక్కడ మొన్న ఏదైతే ఇల్లు కూలగొట్టిన విషయం పైన అక్కడ ఉన్నటువంటి పేదలందరినీ పిలిపించుకొని మేము ఎవరికి కూడా అన్యాయం జరగనీయమని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే చెప్పడం జరిగింది. ఇగో పేదలకు అన్యాయం జరగనీయం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి వెలుముగట్ల భూదాన్ భూముల బాధితులతో సమావేశం. అయితే నిన్న భూదాన్ భూములకు సంబంధించి మొన్న జరిగింది కదా. అయితే గతంలోనే అది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మొదలైన పంచాయతీ. అయ్యో వెలుముగట్ల భూదాన్ భూముల్లోంచి తరలించిన వారిలో అర్హులను గుర్తించి ఈ నెల 15లోగా ఇంటి స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఆ భూముల నుంచి బయటకు పంపించిన తర్వాత వాళ్ళందరినీ పిలుచుకొని కలెక్టరేట్ సమావేశంలో అందరినీ భూములు కోల్పోయిన వాళ్లకు వాళ్ళ ఇళ్ల స్థలాలు తీసేసారు కదా, వాళ్ళందరికీ హామీ ఇచ్చి వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పి అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. ప్రస్తుతం సర్వే కొనసాగుతుందని అర్హుల సంఖ్య తేలగానే స్థలం ఇస్తామని ఆదివారం ఖమ్మం కలెక్టరేట్ లో అనుదీప్ సిపి సునీల్ దాత్తో కలిసి వెలుగుమట్ల బాధితులు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. భూదాన్ భూములకు సంబంధించిన ప్రైవేటు వ్యక్తులకు డబ్బులు ఇస్తే తమకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ఎవరికైనా డబ్బులు ఇస్తే నిర్భయంగా పోలీసు అధికారులకు చెప్పాలని, మోసగాళ్ల నుంచి డబ్బులు రికవరీ చేసి బాధితులకు అందించేలా చూస్తామన్నారు. వెలుగుమట్ల అంశాన్ని కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని మండిపడ్డారు. పట్టాలు లేని తెలియక కొంతమంది బాధితులు అక్కడ ఇల్లు కట్టుకుంటారని అన్నారు. బాధితులకు ఇచ్చే ఇండ్ల దగ్గర అంగన్వాడీ కేంద్రం, స్కూళ్ళు, మౌలిక వసతులు కల్పిస్తామన్నారు. అయితే అక్కడ ఏదైతే పట్టాలు లేని వాళ్ళు కొంతమంది డబ్బులు కూడా ఇచ్చిరట. ఈ సంఘటన గతంలోనే జరిగిందట. గతంలో డబ్బులు ఇచ్చి వాళ్ళకి పట్టాలు ఇస్తామని చెప్పి ఇల్లు కట్టిస్తామని చెప్పి అంటే డబ్బులు ఇచ్చిరట గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. అయితే అట్లా ఎవరైనా వసూళ్ళకిన పాల్పడితే ఇప్పుడు కూడా మళ్ళా ఎవరైనా పట్టాలు ఇస్తామని చెప్పి వసూళ్ళకిన పాల్పడితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాము చెప్పండి అని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటుండు. 10 ఏళ్లలో కళ్ళు మూసుకున్నారా? శ్రీనివాసరెడ్డి ఏమంటారు అంటే 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కళ్ళు మూసుకున్నారా, మీరు ఏం చేసిర్రు అంటుండు. డబ్బులు ఇచ్చి భూదాన్ భూముల్లో ఇల్లు కట్టుకున్నామని పేదలు చెప్పారని 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ లీడర్లు కళ్ళు మూసుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు. 2023లో బీఆర్ఎస్ హయాంలో భూదాన్ భూముల్లో ఇల్లు కూల్చారని, ఇప్పుడు ఎందుకు పట్టాలు ఇవ్వలేదో చెప్పాలన్నారు. అయితే 2023లో కూడా ఈ పంచాయతీ స్టార్ట్ అయింది బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే. మరి వీళ్ళు 10 ఏళ్ళు ఉన్నారు కదా అధికారంలో, మరి మీరు అప్పుడే పట్టాలు ఇస్తే ఎందుకు ఇవ్వలేరు అని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే అటు గట్టిగానే వేసుకున్నట్టు కనబడుతుంది. వాళ్ళు పట్టాలు ఇవ్వకపోవడం కారణంగానే ఇప్పుడు కూల్చివేతలు జరిగాయి అన్నారు. ఇక్కడ ఇల్లు కట్టుకున్న ప్రతి ఒక్కరు కనీసం 30,000 నుంచి 5-6 లక్షల వరకు డబ్బులు ఇచ్చి స్థలంలో కొనుక్కున్న వారే అన్నారు. అయితే అక్కడ ఏదైతే పట్టాలకు సంబంధించి అక్కడ పట్టాలు తీసుకున్న ఇల్లు కట్టుకున్న వాళ్ళు 30,000 నుంచి 5-6 లక్షల డబ్బులు ఇచ్చిరట. గతంలో 5-6 లక్షల డబ్బులు ఇచ్చిరట. అంటే గత పాలకులు ఎట్లా చేసిరు అనేది క్లియర్ గా కనబడుతుంది. ఇక ఏదో ఇప్పుడు ఇక ముందటేసుకొని భూదాన్ భూములకు ప్రజలకు అందంగా ఉంటామని చెప్పి మాట్లాడుతున్నారు. మొత్తం మీదనైతే అక్కడ జరిగినటువంటి భూదాన్ భూముల్లో ఎవరెవరికి అన్యాయం జరిగిందో వాళ్ళందరినీ సర్వే చేసి వాళ్ళ లబ్ధిదారులను గుర్తించి అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పి అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్తుండు. ఏ రాజకీయ నాయకులతోని అవసరం లేదు, ఎవరికి మీరు డబ్బులు ఇవ్వకురి, మేమే గుర్తించి సర్వేలు చేపించి మేమైతే పకడ్బందీ ఇల్లు కట్టిస్తామని చెప్తున్నారు. ఇక మరి ఎన్ని రోజులు టైం పడుతుందో చూద్దాం. 15 అంటే 15 రోజుల ప్రక్రియ స్టార్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇక ఆందోళన అయితే చెందకూరు, ఎందుకంటే మంత్రి చెప్తుండు. ఇక ఒకవేళ చేయకపోతే తర్వాత మీ పని మీరు చేసుకోండి.